నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీకి భారమైన నాయకుల్ని ఆ పార్టీ అధినేత పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా వైసీపీకి నష్టం తెచ్చేలా వ్యవహరించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను పక్కన పెట్టారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. నెల్లూరు సిటీ నుంచి 2 సార్లు అనిల్ వైసీపీ తరపున గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో నెల్లూరులో అనిల్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచారు. చివరకు లావు కృష్ణ దేవరాయలపై అనిల్ ఓడిపోయారు. వైసీపీ పాలనలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మౌనాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు అనిల్ ఎక్కడా అని వైసీపీ నేతలే ఆరా తీసే పరిస్థితి నెలకొంది. నెల్లూరు నగర వైసీపీ బాధ్యతల్ని టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి జగన్ అప్పగించారు. దీంతో ఆయన నెల్లూరు నగరంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీ శ్రేణుల్ని యాక్టివ్ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో చాప కింద నీరులా పార్టీని ఆయన బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియని సిచ్యువేషన్. మొత్తంగా చూస్తే అనిల్ కుమార్ కు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య సంబంధాలు బాగా లేవు. ఎన్నికల సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీని వీడడంలో అనిల్ కుట్రపూరిత పాత్ర పోషించారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వైసీపీకి తీరని నష్టం చేశారని జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అనిల్ తో రాజకీయంగా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని జగన్ దృష్టికి వైసీపీ నాయకులు తీసుకువెళ్లారట. దీంతో నెల్లూరు నగర నియోజకవర్గ బాధ్యతల్ని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు మాజీ సీఎం. మరి రానున్న రోజుల్లో వైసీపీ అధిష్టానం అనిల్ ను ఏ రకంగా ఉపయోగించుకుంటుందో చూడాలి. Please subscribe dot news.